రాష్ట్ర సమితి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27వ తేదీ నాటికి 25 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2001 ఏప్రిల్ 27న తెలంగాణ రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ ఏర్పాటు చేసిన ఈ పార్టీ దాదాపు పుష్కర కాలం ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరగని ఉద్యమం చేసింది. ఈ క్రమంలోనే 2014లో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారమైంది. ఆ తరువాత ఇది రాజకీయ పార్టీగా మారి అధికారంలోకి వచ్చింది. కాగా రెండవసారి అధికారంలోకి వచ్చాక టీఆర్ఎస్ పార్టీని కాస్త జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఏకైక ఉద్దేశంతో బీఆర్ఎస్ గా మారింది. ఇది సక్సెస్ కాలేదన్న వాదన కూడా ఉంది. అటు జాతీయ స్థాయిలోనూ ఇటు రాష్ట్ర స్థాయిలోనూ కూడా పార్టీ ప్రభావం తగ్గింది, అధికారం కోల్పోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు 20వ పార్టీ ఆవిర్భావ వేడుకల అంటే పుట్టినరోజును పరిమితంగా చేయాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. గతంలో ఉన్నంత హడావిడి అవసరం లేదని పేర్కొంది. వాస్తవానికి పార్టీ ఆవిర్భావ రోజు పెద్ద ఎత్తున బహిరంగ సభ, 3 రోజుల పాటు ప్లీనరీ పేరుతో హడావిడి చేసిన ఘటనలు గుర్తుండే ఉంటాయి. కానీ ఈ ఏడాది అలాంటివేమీ లేదనే ఉంటుంది. స్వయంగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తేల్చేశారు. రాష్ట్రంలో ఎక్కడెక్కడ పార్టీ కార్యాలయాల్లో జెండాలు ఎగురవేయాలని, నాటి ఉద్యమ కాలం నుంచి కేసీఆర్ పాలన వరకు జరిగిన పరిణామాలను ప్రజలకు వివరించాలని సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం అంటే జూబ్లీ హిల్స్ లో పరిమితంగానే ప్లీనరీని నిర్వహిస్తున్నారు. దీనికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులను మాత్రమే ఆహ్వానించారు. కేవలం 200 మందితోనే ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఇలా ప్లీనరీని పరిమితం చేయడం వెనుక మండుతున్న ఎండలే కారణమని కేటీఆర్ చెబుతున్నారు. కానీ ఎన్నికలకు ఇంకా సమయం ఉండడం, పైగా కవిత చేసిన వ్యాఖ్యలు నేపథ్యంలో భారీ ఎత్తున కార్యక్రమాలు చేపట్టడం ఎందుకనే ధోరణి కనిపిస్తుంది.